నీకు ఒక 23-24 ఇయర్స్ ఉంటాయా? అయితే నువ్వు ఇది రియలైజ్ అయ్యావా? 2-3 ఇయర్స్ బ్యాక్ ఉన్న నీకు, ప్రెజెంట్ ఉన్న నీకు డిఫరెన్స్ ఏంటని? 2 ఇయర్స్ బ్యాక్ నేను చాలా ఎమోషనల్ ఉంటుండే, లైక్ చిన్న చిన్న విషయాలకే చాలా హర్ట్ అవుతున్నా. అప్పుడు నేను బ్రెయిన్ కన్నా ఎక్కువ హార్ట్తో ఆలోచిస్తున్నా. ప్రెజెంట్ నేను చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉన్నా, కానీ ఇప్పుడు అందరు నన్ను సెల్ఫిష్ అంటున్నారు. ఇప్పుడు నేను నా టైంని ప్రాఫిట్తో మెజర్ చేస్తా. లైక్ ప్రాఫిట్ అంటే జస్ట్ మనీ కాదు. ప్రాఫిట్ అంటే నాకు ఆ పర్టికులర్ పర్సన్ కానీ ఆ పర్టికులర్ థింగ్ కానీ నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది, లేకపోతే ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్న దాంతో నేను ప్రెజెంట్ మెజర్ చేస్తున్నా. సో నువ్వు ఇంకా ఆ ఎమోషన్ అనే లూప్లో స్ట్రక్ అయిపోయింటే దాని నుంచి బయటికి రా. ఫస్ట్ ప్రాక్టికల్గా ఆలోచించడం స్టార్ట్ చేయి. ఇప్పటి నుంచి నీ మీద నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేయి. సెల్ఫ్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ చేస్తుంది మనిషిని. నీకు కనిపించే అంత పెద్ద అకౌంట్ కాదు ఇది. నచ్చితే ఒక ఫాలో కొట్టి పెట్టుకో. ఇంకా ఇలాంటి లైఫ్ లెసన్స్ ఎన్నో డిస్కస్ చేద్దాం.